అందరికీ నమస్కారం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్త ఎందుకు కలిసి ఉండాలి అన్న విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా ఒకసారి ఈవిడ ఏం చెప్తుందో విందాం. 2 నెలలకు బిడ్డ వయసుకు వస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డకి ఎవరు 10 రూపాయలు ఇస్తారు? నన్ను అడగరు, నా బిడ్డను అడుగుతారు. అమ్మ మీ ఇంట్లో మీ డాడీ అడాను, నువ్వైనా అడగతాను. అమ్మ మీ డాడీ అడిగిపోయినాడు, నా బిడ్డ నేను చెప్తాను, నాకెంత బాధ ఉంటుంది చెప్పుక. చేసుకున్న మాకు పెళ్ళి 14 సంవత్సరాలు, మాకు పెళ్ళి 14 మాకు పెళ్ళయ్యి 14. మీ భర్త మీతో ఎంత బాగున్నాడు పెళ్ళైనప్పుడు? అప్పుడు బాగున్నాడుగా, అప్పుడు బాగున్నాడు. ఇప్పుడు నా కూతురు బుట్టిల్లే నీకు లంచుకోవాలి, నీకు లంచుకోవాలి. ఆయన ఎత్తున్నాడు, కాలుకో వంకాయ వెళ్ళాడు మా ఇంట్లో. నేను తప్పు చేసిన మనిషి కదా, నీకు నచ్చలేదుగా, తరం దిగినైనా నేను ఆడైనా చిన్నప్పటి నుంచి పాసిపెన్ చేసుకునేది. నేను చిన్నప్పటి నుంచి పాసిపెన్ చేసుకునేది అక్క. ఇప్పుడు నా రాత ఇప్పుడు అప్పుడు ఎట్టా ఉండే, ఇప్పుడు నా ఇట్టే రాసింది. ఎందుకు ఇప్పుడు అక్కడే పసిదాన్ని చేసుకుంటా, రేపు ఆ వయసు అయిపోతే నేను చేసుకోలేను. ఇప్పటికైతే చేసుకుంటే నా బిడ్డ పెద్దది అయిపోతుంది. ఇప్పుడు ఎలా కంపెనీ పోతుంది. ఇప్పుడు మీ బిడ్డ కోసమైనా మీ భర్త మీ దగ్గరికి రాడు. బిడ్డకి సంతకం పెట్టం ఫోన్ చేస్తే నేను రానంటే నేను రాను దిగేసినట్టు ఒకే మాట. అట్లా ఎట్లా ఉండగలిగాడు? ఇప్పుడు ఎవరి పేరు మీద బొల్లి జరిపించిందని నన్ను పక్కన పెట్టేసి కావాలని పేరు పెట్టినారు. వాళ్ళ ఇంటి పేరు కార్డులని కావాలని ఆయన పేరు, వాళ్ళ ఇంటి పేరు అది ఆడకపోదు. వాళ్ళ ఇంటి పేరు రాయిపట్టు, మా పేరు ఆడకపోదు, ఇతనే ఉంటుంది. వాళ్ళ ఒక కార్డులో ఎక్కిచ్చేసి, ఇప్పుడు నేను అనుకో రెడ్డమ్మ కార్డులో ఎక్కిచ్చేసింది. ముగ్గురు భర్త లేకపోయా ఇంకేం చేసేది, మా కార్డులో ఎక్కిచ్చేసినాము. మా అమ్మ పేరు మీద బొల్లో చేరి, ఇప్పుడు నేను బొల్లో సంతకం పెడితే 6 నెలలకు పెడతాను నాకు. సరే, ఒక రోజు చర్చి అది ఏం పండుగ వస్తుంటే, ఏం పండుగ ఇది ఏం పండుగ వచ్చింది దసరా. దసరా పండుగ తలగా పోసుకొని చీర కట్టుకొని సరుడు ఒకటి బంగారం కదమ్మా ఈత తల్లి అని చెప్పేదా, నమ్ముకుంటావా వేసుకొని అందరూ బాగుంటే కదా నాకు కూడా బాగుంటుంది అని వేసుకొని పోయినా. అంతే పోయినా గబాబా వేసుకొని పోయినాను. ఒక దసరాకి తాగేసి వచ్చాడు, నువ్వు చీర కట్టుకొని కట్టుకొని గాజులు లేకపోయి 3 చేతుల్లో పోయి ముగ్గురు చచ్చిపోయి మనిషి బోతల్లి అట పోయినాను. ఒక ఆనని ఎక్కడికి పోయారు? గుడికే చర్చికా? చర్చికా. దసరాకి కూడా మీరు చర్చికి పోతారా? మా వాళ్ళకి దసరా పెడతారు, మా వాళ్ళకి చర్చికి శుక్రవారం పోవాల. ఒకరోజు పోయినానమ్మా, ఆడ పట్నం 7 పొడిచినాడు బొగ్గ. అవును, ఎందుకు నీకు అర్థం కాల? అటు పోతే నాకు నుంచి కూడా వస్తాడండి. చర్చికి పోయినా కూడా నువ్వెందుకు పోయినా నాకును అన్న, నేను నా మంచి మాటలు అయ్యే వస్తాయట. నాకును పోయినా 10 మంది నిన్ను అడగరు, నన్నేం బాబుల్లా. ఇప్పుడు పాస్టర్ వచ్చినాడు, ఏమన్నా చర్చికి చాలేదంటాడు. నేనేం చెప్పాలా? నా మూడు నాకు లంచ్ కూడా అని చెప్పేసి పాస్టర్కి చెప్పచ్చు మనమా. సార్ మా అమ్మకి బాగలేదు, మా నాయనకి బాగలేదు అని చెప్పి ఆడ చెప్పేసి బూరికి పోయినాను సార్ అని చెప్పాలి మనం. ఆయన చెప్పేసి చర్చి గంట కొట్టినేసారు, ఇంట్లో పడుకొనిస్తా కొట్టించుకొని వచ్చేసింది. రాత్రి మా నాయన మాట అన్నాను, మొహం చూడు అట్ట వాచి పెట్టుకొని ఉన్నాను. నేను రాత్రి కూడేది తెల్లాను. నేను ఎందుకు నువ్వు కొట్టించుకొని వచ్చేసినావు ఆడు కింద నుంచి పైకి పెట్టేసి నీకు మా నాయన నోట్లని. మా అమ్మ రీతి లేదక్క, ఎందుకు ఒకసారి అయితే రైలు కట్టుకడికి వెళ్ళిపోయి, ఒక రోజు రైలు కట్టుకడికి వెళ్ళిపోయినా నేను పడిపోవాలని. ఎందుకు? ఈ మాటలు ఓర్చుకోలేక, తల్లిదండ్రి మాట ఓర్చుకోలేక. మీ నాన్న ఎక్కువ తిడతారా మిమ్మల్ని? మా నాయన నా కూతురు పుట్టక ముందు అప్పటి నుంచి కూడు తినకూడదు, ఇప్పుడు కూడు తినకూడదు. అప్పుడైతే పెళ్లి కాల, అప్పుడు నాకు పెళ్లి కాల, వేసుకొని తినిపోయి అనేది. ఇప్పుడు వయసు అయిపోయిల్ల, ఇప్పుడు మా నాయనకి వయసు అయిపోయి మా కూడు వేసుకుని ఆరా తెగింది పోమని కూతురా తిన్న బిడ్డకి కష్టం చేసుకొని వస్తుందని మా అమ్మ అంటది. మా అమ్మని కొట్టడం పోతాను. కొడతాడు ఇప్పుడు కూడా? ఇప్పుడు కొట్టాడు, తిరుక్కుంటది మా అమ్మ. నేను ఎట్లా తిరుక్కుంటున్నానా? మా అమ్మ కెమెరా ఎక్కిచ్చేసింది నాకు. చిన్న బూతులు రావు నాకు. నువ్వు లంచ్ అంటే నా భర్త. అయితే ఇప్పుడు మీరు మళ్ళీ మీ భర్తతో కలుస్తారా? ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు కలుసుకునేదా? వస్తే కలుస్తారా? ఆయన మా అత్త చచ్చిపోతే అప్పుడు ఇప్పుడైతే రాడు. ఆయన రాడు.
నన్ను రమ్మంటున్నాడు. మన పండక్కి పిలిచింది, అది పూలమాల వేసి గుంటకాడ తిరిగి మెత్తనడుగు చెప్తుంది. నువ్వు లేవు అప్పటికి, నువ్వు ఊరికాడ ఉండు. తిరిగి నువ్వు తీసుకొని పోతావు, 3 రోజులు నిచ్చుకుంటావు, 3 రోజులు దారం దింగింది. ఇప్పుడు 1 రోజు 2 రోజులు దారం దింగింది. పిల్లి అప్పుడు మించి దారం కొట్టేస్తున్నాను నన్ను. విన్నారు కదా, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలానే మరొక ప్రశ్న, ఆడదాన్ని అంటే పెళ్ళాన్ని మొగుడు కొట్టొచ్చా కొట్టకూడదా, తిట్టొచ్చా తిట్టకూడదా? ఇది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఎందుకు భార్యాభర్త కలిసి ఉండాలి అని చెప్తానంటే, బిడ్డల కోసం. బిడ్డలు పుట్టక ముందు విడివిడిగా విడిపోయినా పర్లేదు, కానీ ఇద్దరికీ కలిపి ఓ బిడ్డ పుట్టిన తర్వాత మీ ఈగోల కోసమో లేదంటే మీ ఇంకా వేరే వేరే కారణాల కోసమో ఆ బిడ్డ తల్లి ప్రేమనో తండ్రి ప్రేమనో ఎందుకు కోల్పోవాలి? తండ్రికో తల్లికో దూరంగా ఎందుకు పెరగాలి? మనమేం అడ్వాన్స్డ్ సమాజంలో లేము. అంటే అందరి తల్లిదండ్రులు అలాగే బిడ్డల్ని కన్న తర్వాత విడిపోతూ ఉంటే ఓకే, మీ నాన్న అంతా మా నాన్న ఎంత ఇంతేలే అంతేలే అనుకోవచ్చు. కానీ అలా కాదు కదా. కాబట్టి ఏదో ఒక రోజు ఆ పాపకి ఓ చిన్న ప్రాబ్లం అన్నది రావచ్చు, లేదా ఆ కొడుకైనా అమ్మ మీద కోపం రావచ్చు, ఎందుకు వదిలేసావు నాన్నని అని. కోపాలు గీపాలు రాకపోయినా ఆ బిడ్డలు ఎవరో ఒకరిని, ఒక పేరెంట్ని అయితే మిస్ అవుతారు కదా. అలా ఎందుకు చేయాలి మనం? అది మనం ఆలోచించుకోవాలి. ఇక కూతురు అయితే, ఆడపిల్ల అయితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలానే ఆడపిల్లకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎంచుకునే అప్పుడే సరైన మగాడిని ఎంచుకోవాలి. లేదనుకోండి, అక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, వెనక్కి తిరిగి వస్తే మన కష్టంతో మనం తింటున్నా పుట్టింటి వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక అనకూడని మాట అనేస్తారు. ఇక్కడ ఈవిడ చెప్తుంది కదా, అన్నం తిన్నాను అనేదానికి అంటాడు నాన్న అని. అలా ఖచ్చితంగా ఒక్క మాటైనా అంటారు. ఎందుకు అనిపించుకోవాలి? మనం ఎక్కడికైతే వెళ్తామో, ఏ ఇంటినైతే మనం ఇల్లాలిగా వెళ్తామో, ఆ ఇల్లు మనదైనప్పుడు అదే ఇక మన లోకం అవుతుంది. కాస్తో కూస్తో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించి అక్కడే ఆ ఇంటినే మన చేజిక్కించుకొని ఆ కుటుంబాన్ని పెంచి, అంటే పిల్లల రూపంలో కానీ మనం సెటిల్ అవ్వాలి. అదే మన ఇల్లు అవుతుంది. ఎంత కని పెంచినా ఒకసారి కట్నం ఇచ్చో లేదో ఇవ్వకుండానో మనల్ని వేరే ఇంటికి పంపించాక తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత తీసుకోరు. ఎక్కడో ఉంటారు కొంతమంది, చచ్చే వరకు మా కూతుర్ని మేమే పెంచుకుంటాం, తీగకి కాయ బరువా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే మ్యాక్సిమం కేసెస్లో ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. ఒకవేళ నాన్న అనకపోయినా అన్నో తమ్ముడో ఇంటికొచ్చిన వదినో మరదలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అంటారు. మీ జాబ్ మీరే చేసుకొని, ఇక్కడ తను ఇలా పాచి పని అంటది కదా, అలా వచ్చి చేసుకొని వెళ్తున్నప్పటికీ, తన తిండి తనే తింటున్నప్పటికీ ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ మాట పడాల్సి వచ్చింది. ఇక చివరిగా ఒకటైతే చెప్తానండి, భార్యాభర్తల మధ్యలోకి ఏ ఒక్కడు రాకూడదు, ఏ ఒక్కతి రాకూడదు. అది అమ్మాయి వాళ్ళ అమ్మైనా అబ్బాయి వాళ్ళ అమ్మైనా ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎంతవరకు అంతవరకే సర్ది చెప్పి కలిపేలాగా చేయగలిగితే చేయాలి, కానీ లేదంటే అనవసరమైన గొడవలు పెట్టడానికి తల దూర్చకూడదు. అలా దూర్చనివ్వకూడదు మనం. సో భర్త తల్లిని ఎంత గౌరవిస్తాడో భార్యని కూడా అంతే అర్థం చేసుకోగలగాలి. అలా చేసుకుంటేనే కలిసి ఉంటాం. అలానే భార్యలు కూడా భర్తని అభిమానించాలి, గౌరవించాలి. కాకుంటే మాత్రం అనవసరమైన ఈగోలు, కోపాలు, చిన్నది కాస్త చిలికి చిలికి పెద్ద గొడవ అవ్వడం అవుతుంది. సరే, ఒక ఆడపిల్లగా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి అంటే మగాడు ఒక మాట అన్నాడు అనుకోండి, తిరిగి వెంటనే మనం కూడా అంతకంత అంటూ ఉంటే అది ఒకరి మీద ఒకరికి కోపాన్ని పెంచుతుంది కానీ ప్రేమని పెంచదు. అలానే ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వదు. అదే ఒకరు కోపంగా ఉన్నారంటే మనం కోప్పడకుండా మనం శాంతంగా ప్రేమగా ఉండి దాన్ని ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో తిరిగి అలా చెప్పగలగాలి. అంతేకాని ఇప్పుడు ఈవిడ చెప్పారు కదా, నువ్వు ఇదంటే నేను అదంటా అని, అలా అంటే మాత్రం అవతల వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుంది. సరే, అలా అంటే మగాడు తిట్టినా కొట్టినా ఆడది పడుండాలి అన్నట్టుగా చెప్తున్నారంటే కాదు, అలా కూడా కాదు. కానీ ఆ నిమిషంలో ఆ సందర్భంలో మనం సైలెంట్ ఉండాలి. తర్వాత మనకు టైం వస్తుంది, అప్పుడు చిన్నగా తిట్టో లేదంటే మంచిగా చెప్పో వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమయ్యేలాగా చేసుకోగలగాలి. అది ప్రాక్టికల్గా అయితే ఇంకా బాగా చెప్పొచ్చు. ఇలా చెప్పడం నాకు చేత కావట్లేదు. ఇదండి విషయం. పిల్లల కోసం భార్యాభర్త కలిసి ఉండాలి.
మీ కడుపును పుట్టిన దానికి ఎందుకు వాళ్ళు సింగిల్ పేరెంట్కి చైల్డ్గా పెరగాలి, ఒకరి ప్రేమని కోల్పోవాలి? కాబట్టి అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళి చేసుకునే ముందే ఆ చేసుకునే వాళ్ళ గురించి 1, 2 సార్లు కాదు, 100 సార్లైనా అందరిని అడిగి తెలుసుకొని చేసుకోండి. అలా చేసుకోకపోయారనుకోండి, ఐశ్వర్య అడ్డాల శ్యామ్ కుమార్ అని ఒకటి ఉంది కదా గొడవ, ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యింది. అలా అయిపోతాం. కాబట్టి అందం చూసేసి వాళ్ళు చెప్పినవి వినేసి సరేలే డబ్బులుంది కదా అనుకొని ఇలాంటివన్నీ కూడా పై మాటలకు ఈ మ్యాట్రిమోనీలో వచ్చే ఇదికి అస్సలు పడిపోకండి. అన్నీ బాగా చూసి ఆలోచించి బంధువులకి ఇస్తేనే నా గొడవలు. అలాంటిది అసలు ఏం తెలియకుండా ఏదో మ్యాట్రిమోనీలో అది వాళ్ళు చెప్పింది వినేసి ఆ జాబ్ని చూసుకొని చేసేసుకుంటే చివరిలో చాలా కష్టపడతాం. అందరికీ కాదు, కొన్ని కేసెస్లో ఇలా కూడా జరగవచ్చు అని చెప్తున్నాను అంతే. సరే అండి, ఇంతకీ ఐశ్వర్య అడ్డాల శ్యామ్ కుమార్ కథ ఏంటి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలా అంటే మనం ఏం నేర్చుకుంటాం వాళ్ళ కథ నుంచి అన్నది రాబోయే వీడియోలో మాట్లాడదాం. సోది చెప్తుంది అనుకుంటారు కదా, కానీ ఒక్కటి మాత్రం నిజం అండి, తల్లి ప్రేమనో తండ్రి ప్రేమనో కోల్పోయి ఒకే పేరెంట్ దగ్గర పెరిగే పిల్లలకి ఆ బాధ తెలుస్తుంది. సో మంచి భార్యాభర్తలుగా ఉండలేకపోయినా మంచి తల్లి తండ్రిగా పిల్లల్ని పెంచాలి. అంతే అండి.